ఆదోనిలో ఎన్నికల సందడి, న్యాయవాదుల సంబరాలు. ఆదోని బార్ అసోసియేషన్ ఎన్నికల్లో మధుసూదన్ రెడ్డి ప్యానెల్ ఘన విజయం. ఆదోని బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మధుసూదన్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ గా ప్రభాకర్, జనరల్ సెక్రటరీగా హజీ రజా అహ్మద్, జాయింట్ సెక్రటరీగా ఈ రామాంజనేయులు. ఎన్నిక ఆదోని బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు అత్యంత ఉత్సాహభరితమైన వాతావరణంలో జరిగాయి. ఈ ఎన్నికల్లో న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకుని నూతన నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. ఎన్నికల వివరాలు: బార్ అసోసియేషన్ లో మొత్తం 332 ఓట్లు ఉండగా అందులో 267 ఓట్లు పోలయ్యాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన పోలింగ్ లో న్యాయవాదులు చురుగ్గా పాల్గొన్నారు. అనంతరం చేపట్టిన ఓట్ల లెక్కింపులో మధుసూదన్ రెడ్డి బృందం ఘన విజయం సాధించింది. ఎన్నికల ఫలితాల అనంతరం విజయం సాధించిన అభ్యర్థులకు తోటి న్యాయవాదులు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా గెలిచిన ప్యానెల్ సభ్యులతో పాటు సీనియర్ న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయవాదుల సంక్షేమానికి, బార్ అసోసియేషన్ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నేను మధుసూదన్ రెడ్డి ప్రెసిడెంట్ పోస్ట్ కంటెస్ట్ చేశాను. టీ ప్రభాకర్ వైస్ ప్రెసిడెంట్గా టీ ప్రభాకర్, జనరల్ సెక్రటరీ వచ్చేసి రాజా అహ్మద్, జాయింట్ సెక్రటరీగా ఈ రామాంజనేయులు. మన అందరూ నలుగురు టీమ్గా వర్క్ చేసుకుని మాకు ప్రతి ఒక్క అడ్వకేట్ సహకరించినందుకు ఈ విజయం మనం ఈరోజు ఎంజాయ్ చేస్తున్నాం. ఈ గెలుపు కేవలం ఒక ప్యానెల్ నంబర్ 1 కాదు. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి, మాకు ఓటేసిన ప్రతి ఒక్కరికి మాకు మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ గెలుపు కేవలం ప్యానెల్ నంబర్ 1 మా టీం ఒకటిదే కాదు, మా బార్ అసోసియేషన్, ఆదోని అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ మొత్తందని మీకు మేము తెలియజేస్తున్నాము. ఈ రోజు నుండి, రేపటి నుండి కానీ ఇప్పటి నుండి కానీ మనం ఎప్పుడైనా కానీ ఆదోని బార్ అసోసియేషన్ ఒక యూనిటీగా, ఒక కలిసిమెలిసి, ఒక యూనిటీగా, ఒక ఫ్యామిలీగా ఉండేది. అలాగే ఇప్పుడు కూడా ఈ రోజు నుండి, ఈ క్షణం నుండి కూడా అట్లాగే ఉంటాము. అందరినీ కలుపుకొని మనము మన ఆదోని బార్ అసోసియేషన్ డెవలప్మెంట్ కోసం మా టీము, మా ప్రెసిడెంట్ గారైన మధుసూదన్ రెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్ టీ ప్రభాకర్ గారు, అలాగే నేను జాయింట్ సెక్రటరీ, నా పేరు హాజీ, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ ఈ రామాంజనేయులు. అలాగే దీంట్లో కొన్ని పోస్టులు యునానిమస్గా కూడా అయినాయి. లైబ్రేరియను, అలాగే స్పోర్ట్స్ సెక్రటరీ, ప్రెసిడెంట్, మనమంతా చేసుకొని మన గెలుపు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ముఖ్యంగా మా గెలుపుకి సహకరించిన మా సీనియర్ అడ్వకేట్స్ అయిన వైఆర్ మల్లికార్జున గారికి, అలాగే మా సీనియర్ అడ్వకేట్ ఎల్కే జీవన్ సింగ్ గారికి, అలాగే మా గెలుపుకి సహకరించిన విరూపాక్ష రెడ్డి సార్ గారికి, శ్రీధర్ రెడ్డి సార్ గారికి, మా సల్మాన్ గారికి, అలాగే మా తమ్ముడైన తబ్రేజ్ అడ్వకేట్ గారు, సీనియర్ అడ్వకేట్ తబ్రేజ్ గారికి, అలాగే మా సీనియర్ అడ్వకేట్ హరి సర్వోత్తమ్ రెడ్డి గారికి, మా నాసిర్ గారికి, అలాగే సీనియర్ మోస్ట్ అడ్వకేట్ అయిన బషీర్ సార్ గారికి, మా సీనియర్ అడ్వకేట్ అయిన మన్సూర్ అహ్మద్ సార్ గారికి, అక్సార్ గారికి, ఈ గెలుపుకి, మా యొక్క గెలుపుకి వాళ్ళు చేసిన కృషికి, వాళ్ళు చేసిన సహకారానికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్యానెల్ నెంబర్ 1 నుండి గెలుపు పొందిన మా మధుసూదన్ రెడ్డి గారికి, వైస్ ప్రెసిడెంట్ వచ్చి టీ ప్రభాకర్ గారికి, జనరల్ సెక్రటరీ హాజీ రజా అహ్మద్ గారికి, మరియు జాయింట్ సెక్రటరీ వచ్చేసి ఈ రామాంజనేయులు గారికి, మరియు ఇతర సభ్యులు ఎవరైతే అన్కంటెస్ట్గా ఎన్నుకోబడినారో వాళ్ళకందరికీ నా హృదయపూర్వకంగా కంగ్రాచ్యులేషన్స్. బార్ వాళ్ళు ఎవరైతే కమిటెడ్గా ఓటింగ్ చేస్తున్నారో వాళ్ళకి మా మీద నమ్మకం పెట్టి ఎవరైతే మా మాట విని ఓట్ చేస్తారో, మా నమ్మకం మీద ఓట్ చేస్తారో వాళ్ళకి ప్రత్యేకంగా మేము హృదయపూర్వకంగా తెలుపుతున్నాము, కంగ్రాచులేషన్ తెలుపుతున్నాము. ఆదోని బార్ అసోసియేషన్ ముందు నుంచి యునానిమస్గానే మా ఆఫీస్ బీరర్స్ ప్రెసిడెంట్ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ అందరినీ యునానిమస్గానే ఎన్నుకునే వాళ్ళం యాక్చువల్గా. కానీ కొన్ని కారణాల వల్ల గత 5-6 సంవత్సరాల నుంచి కంటెస్ట్ వస్తూ ఉంది. ఈ ఒక కంటెస్ట్ అనేదాన్ని మనము ఎంతవరకు అరికట్టాలన్నా కూడా మనకు కొద్దిగా కష్టమవుతూ ఉంది. కొద్దిగా నా రిక్వెస్ట్ ఏమంటే మిగతా ప్యానల్ అడ్వకేట్స్ కానీ, అదర్ సైడ్ ప్యానల్ అడ్వకేట్స్ కానీ, వేరే ఇతర అడ్వకేట్స్ అందరూ ఒక రెచ్చగొట్టే విధంగా మాట్లాడకుండా
అందరూ కలిసికొట్టు అన్నదమ్ములుగా మనం అందరూ బార్ అసోసియేషన్లో ఉండి బార్ అసోసియేషన్ మన బిల్డింగ్ కొత్త కోర్టు బిల్డింగ్ విషయంలో కానీ మన బార్ అసోసియేషన్ అభివృద్ధి విషయంలో కానీ అందరూ ఐకమత్యంగా మేము చేస్తే అందరికీ బాగుంటుంది. ఇది హెల్తీ అట్మాస్ఫియర్ కాదని నేను అనుకుంటున్నాను. సో దయచేసి ప్రతి ఒక్క అడ్వకేట్స్ అంటే ఇప్పుడు ప్యానెల్ నెంబర్ 2 వాళ్ళు ఓడిపోయినా కూడా వాళ్ళు మా అన్నదమ్ములు ఉన్నట్లనే వాళ్ళపైన మాకంటే ఎటువంటి వ్యతిరేకత లేదు. కానీ ఇదే సంస్కృతి మనము ముందు ఆ ప్రకారంగా తీసుకోరాకున్నట్లు యునానిమస్గా అన్నదమ్ములుగా మనము ఈ ఎలక్షన్స్ని కండక్ట్ చేసి యునానిమస్గా ఆఫీస్లో చేస్తే మనం అందరూ ఒక అన్నెసరీగా మనస్పర్ధలు రాకుండా అన్యోన్యంగా ఉంటామనే నా భావన నాకు. సో ఇది నా ఒక కాదు ఇది మనసులో ఉన్న మాట నేను మీడియా రూపంగా నేను చెప్తున్నాను. ప్రతి ఒక్క అడ్వకేట్స్కి అదర్ సైడ్ ప్యానల్ కానీ మాకు ఎటువంటి వ్యతిరేకత లేదు. మనమందరం కలిసికట్టుగా ఇప్పుడు కూడా నుంచైనా బార్ అసోసియేషన్ అభివృద్ధి కొరకు కొత్త బిల్డింగ్ మనము ఈ సంవత్సరం ఇనాగరేట్ చేసే విధంగా మన ఆఫీస్ బీరర్స్ ఇప్పుడు అందరూ కలిసి మీ అందరి సహకారంతో ప్యానల్ నెంబర్ 2 సహకారంతో కూడా మనం కొత్త బిల్డింగ్ని ఈ సంవత్సరం ఇనాగరేట్ చేసి మనం కొత్త బిల్డింగ్ చేరదాం ఈ సంవత్సరం అనే ఒక ఆకాంక్షతో మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నానని నేను కోరుకుంటున్నాను. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ న్యాయవాది మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు 2026-27 సంవత్సరంగాను అధ్యక్ష కార్యదర్శులకు అదేవిధంగా సంయుక్త కార్యదర్శి ఉపాధ్యక్షుల పదవులకు జరిగిన ఎన్నికల్లో బార్ అసోసియేషన్లో మా ప్యానెల్ నంబర్ 1 గెలిచింది. ఈ ఎన్నికల్లో సహకరించినటువంటి ప్రతి ఒక్క న్యాయవాదికి డెమోక్రటిక్ వేగా దీన్ని కండక్ట్ చేసినటువంటి మా ఎలక్షన్ ఆఫీసర్స్ అయినటువంటి వీరేష్ గారికి, విజయభాస్కర్ రెడ్డి గారికి, హుసేన్ సానీ గారికి, అదేవిధంగా శ్రీధర్ సింగ్ గారికి మా ప్యానల్ తరఫున మా అడ్వకేట్ బార్ అసోసియేషన్ తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు లేకున్నట్లుగా ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్స్ కండక్ట్ చేసి ప్రాపర్ డెమోక్రటిక్ వేగా ఈ స్పిరిట్గా ఈ ఎలక్షన్స్ కండక్ట్ చేసిన వారికి మా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ రోజు నుంచి వారి మీద చాలా ఇంపార్టెంట్ బాధ్యతలు ఉన్నాయి. కోర్ట్ బిల్డింగ్ యొక్క పనిని తొందరగా వాళ్ళ టైంలో ముందు తీసుకొని పోవాలని చెప్పి కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో మేము వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ రోజు ఎలక్షన్స్ అయిపోయినాయి. మరి మా బార్ అసోసియేషన్లో ఎటువంటి వర్గ విభేదాలు ఏమి ఉండవు. మరి అందరూ కలిసి పని చేసుకుంటాము. ఈ విజయం ఈ రోజు వరకే, ఈ ఆనందం, ఈ సెలబ్రేషన్ అంతా ఈ రోజు వరకే. ఈ క్షణం నుంచి మళ్ళీ మనం అందరం ఒకటే హ్యాపీగా మరీ పని చేసుకుంటూ మనము ఈ సంవత్సరాన్ని కన్స్ట్రక్టివ్గా ముందుకు తీసుకుపోదామని తెలియజేసుకుంటూ నేను నా పేరు ఎల్కే జీవన్ సింగ్ అండి, మాజీ కార్యదర్శి ఆధుని బార్ అసోసియేషన్. థ్యాంక్ యూ. आजी भाई, हाँ भाई, आजी भाई। जीवन सर फोटो దండ వేసుకోండి. बशीर भाई, हाँ भाई, माजिगा है सलमान